రాజు నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాలం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంత బాధ ఒక్కదానివే మోస్తున్నావు. నీ బాధలో నేను పాలు పంచుకోలేకపోయానని బాధలో అలా అన్నానమ్మా. మీరు నా మీద ఎప్పుడు కోపం తెచ్చుకోకండమ్మా. కోపం వస్తే తిట్టండి, కావాలంటే కొట్టండి, అంతేగాని నాతో మాట్లాడకుండా ఉండకండి. ఈ ఎడారి లాంటి జీవితంలో ఒకే ఒక చుక్కని మీరు. చూడు, ఇంకెప్పుడు అలా మాట్లాడను. ఒకటి గుర్తుపెట్టుకో, బిడ్డ కష్టంలో పాలు పంచుకోవటంలోనే తల్లికి తృప్తి ఉంటుంది. అది మర్చిపోకు. నీకు నేనున్నానమ్మా. నువ్వు దేని గురించి ఆలోచించుకో. రాజీవ్ నీ గురించి ఏదో నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. ఇక మీద తను ఎలా చెప్తే అలా చెయ్యి. అలానే ఈ ఇంటితో సంబంధం లేకుండా ఇకపై నీకు నేనున్నాను. ఈరోజు నీ జీవితంలోనే కాదు వసుంధర, నా జీవితంలో కూడా ఒక తుఫాను చూశాను. ఒక కేసులో ఏం జరిగిందో అర్థం కాక సతమతమైపోతున్నాను. ఆ కాగితాలు దేవుడు నా ముందుండేటట్టు చేశాడు. పాపం పండే వరకు దేవుడు కూడా ఎదురు చూసేలా చేస్తాడు వసుంధర. అప్పుడే కదా అంతిమంగా వాళ్ళకి ఏ శిక్ష వెయ్యాలో నిర్ణయించుకోగలం. వసుంధర, నాకు సాయం చేస్తావా? మీరు అడగాలమ్మా, చెప్పండి, ఏం చేయమంటారు? నాకు ఒక కేసుకి సంబంధించిన ఫైల్ కావాలి. దానికి సంబంధించిన వివరాలు నీకు త్వరలోనే చెప్తాను. ఆ ఫైల్ మీద లీగల్ కేస్ 2005 అని ఉంటుంది. అది మల్లికా గదిలో ఉంటుంది. ఆ ఫైల్ నాకెలాగైనా కావాలి. మల్లిక మేడం గదిలోనా? అమ్మా, అసలు మేడంకి నా నీడ కూడా ఆమె మీద పడ్డం నచ్చదు. అలాంటిది తన గదిలోకి నేనెలా వెళ్ళగలను? ఇది నీ శక్తికి మించిన పనని నాకు తెలుసు. నిన్నీ సమయంలో ఇలా అడగడం కూడా నాకు మనస్కరించటం లేదు. అయినా నిన్నడుగుతున్నాను అంటే నాకది ఎంత అవసరమో అర్థం చేసుకో వసుంధర. అది నేను ఓడిపోతే నేను చచ్చిపోయినట్టే. అలా మాట్లాడకండమ్మా. మీరెందుకు అడుగుతున్నారో నాకు తెలియదు, కానీ చిన్నాళ్ళైనా అది గెలవాలని మీరు అనుకుంటున్నారంటే అది మీకు ఎంత ముఖ్యమో అర్థం చేసుకోగలను. తప్పకుండా వీలైనంత త్వరలో అది మీ చేతిలో పెడతాను. వసుంధర, ఇక మీద నువ్వు జాగ్రత్తగా ఉండాలి. మల్లిక ఏవైనా తెల్ల కాగితాలు తీసుకొచ్చి సంతకం పెట్టమంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకు. అర్థమైందా? ఒక్కసారి మనం వాళ్ళ చేతికి చిక్కామో వాళ్ళు ఏదైనా చేస్తారు. సరేనా? అలాగేనమ్మా.
ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎవరు కావాలండి? ఇది మల్లికా మేడం గారి ఇల్లే కదండి? అవునండి. మేము ప్రీ ఫైనాన్స్ కంపెనీ నుంచి వచ్చాం. రండి. మా కంపెనీలో లోన్కి అప్లై చేశారు. ఆ వెరిఫికేషన్ కోసం వచ్చాం. ఏ కంపెనీ నుంచి వచ్చారు? గుడ్విల్ కంపెనీ మేడం. అక్కడ మేము ఏ లోను అప్లై చేయలేదే. లేదు మేడం, రెఫరెన్స్లో ఉన్న డీటెయిల్స్ మీద ఈ ఇంటి అడ్రస్ ఉంది మేడం. తను షూరిటీ సైన్ కూడా చేశారు మేడం. షూరిటీ సైనా? ఎంత అమౌంట్కి చేశారు? ఎవరు చేశారు? నేనే చేశాను. నీకు లోన్ ఎందుకు ధ్రువా? నేను నా సొంత బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను. నీ సొంతమా? అంటే ఇదంతా నీ సొంతం కాదా? పేరు పొజిషన్ ఉంటే సరిపోదమ్మా, పవర్ కావాలి. ఒకడు నా కంపెనీలోకి వచ్చి నా ముందు దర్జాగా కూర్చుని నీతో ఒంటరిగా మాట్లాడాలని నన్ను క్యాబిన్ నుంచి బయటికి పంపించాడు కదా, అప్పుడది నా సొంతమా? ఇక్కడ తప్పు జరిగితే అది నా అకౌంట్లో పడుతుంది, క్రెడిట్ అంతా వేరే వాళ్ళకి వెళ్తుంది. నీకు బయట వాడి మీద ఉన్న నమ్మకం ఈ కన్న కొడుకు మీద లేదు కదమ్మా. అందుకే నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. మేం దీని గురించి డిస్కస్ చేసుకున్న తర్వాత మేమే మీకు అప్డేట్ ఇస్తాం. మీరు వెళ్ళండి. ఓకే మేడం. చూసావా నందిత, నీ మేనల్లుడు సొంత బిజినెస్ పెట్టుకుంటాడంట. ప్రూవ్ చేసుకుంటాడంట. ఓ వావ్.